హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఐపీఎల్ 2025 రిటెన్షన్ డెడ్ లైన్ ముందు అతి ఎక్కువ న్యూస్ లో నిలిచిన టీమ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. అదేంటంటే రిషబ్ పంత్ ని వాళ్ళు ఈసారి రిటైన్ చేయట్లేదు, ఆక్షన్ లైక్ వదిలేస్తున్నారు, బోత్ పార్టీస్ కి అయితే కన్సెంట్ లేదు అని అయితే న్యూస్ వచ్చాయి కదా. ఆ న్యూస్ ని నిజం చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు సంచలనం సృష్టిస్తూ వితౌట్ రిషబ్ పంత్ వాళ్ళు 4 మెంబర్స్ అయితే రిటైన్ చేశారు. సో దాంతో అయితే ఈ ఆక్షన్ లో అయితే వాళ్ళకి ఒక అప్పీల్ టాస్క్ అయితే ముందుందని చెప్పాలి. అదేంటంటే వాళ్ళు ఫస్ట్ ఒక ప్రాపర్ కెప్టెన్ ని ఎదుర్కోవాలి, ఆ తర్వాత వచ్చేసి 2 RTM కార్డ్స్ ని చక్కగా యూజ్ చేసుకోవాలి, తర్వాత ప్లేయింగ్ లెవెన్ ప్రాపర్ గా బిల్డ్ చేసి ప్లేయర్స్ ని సొంతం చేసుకుంటూ చక్కటి బెంచ్ స్ట్రెంత్ అయితే రూపొందించుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. సో ఆ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఈ వీడియో అనమాట. సో అంతకంటే ముందు ఫస్ట్ వచ్చేసి వాళ్ళు రిటైన్ చేసింది ఎంతమందిని 4 మెంబర్స్ అయితే రిటైన్ చేశారు కదా. అందులో భాగంగా ఫస్ట్ ప్లేయర్ గా వచ్చేసి అక్షర్ పటేల్ 16.50 CR కి రిటైన్ చేశారు. కుల్దీప్ యాదవ్ 13.25 CR గా అతన్ని సొంతం చేసుకున్నారు. సో వీళ్ళిద్దరైతే ఫస్ట్ సెకండ్ ప్లేయర్ గా సొంతం చేసుకుంటే, ఇక థర్డ్ ప్లేయర్ గా వచ్చేసి ట్రిస్టన్ స్టెప్స్ అయితే 10 crores సొంతం చేసుకుంటే, ఇక ఫోర్త్ ప్లేయర్ గా వచ్చేసి అభిషేక్ పోరెల్ ని అన్క్యాప్ ప్లేయర్ రూపంలో 4 crores వెచ్చించి అయితే సొంతం చేసేసుకున్నారు. సో దీంతో అయితే వాళ్ళు రిటెన్షన్ మీద 47 crore అయితే స్పెండ్ చేయాల్సి వచ్చింది. స్టిల్ వాళ్ళకైతే ఒక కాంపిటేటివ్ పరిస్థితి 73 crore రూపంలో అయితే మిగిలింది ఆక్షన్కి అయితే. మరి ఇప్పుడు ఈ 4 players తో పాటు RTM కార్డ్స్ ఇద్దరి మీద ఎవరి మీద యూజ్ చేయాలి అంటే, ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్లేయర్ గా అందరూ అంటారు రిషబ్ పంత్ అని. కాకపోతే రిషబ్ పంత్ ని ఒకవేళ వాళ్ళు వదిలేయకూడదు అనుకుంటే కనుక అసలు ఇట్లా ఆక్షన్లోకి వదిలేసేవాళ్ళు కాదు, రిటైన్ చేసేవాళ్ళు. వాళ్ళకి 20 to 20 crores అయినా కూడా ఖచ్చితంగా అతనంటే రిటైన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అక్కడ చూసాం కదా, బోత్ పార్టీస్కి అయితే కన్సెంట్ లేదు అన్న న్యూస్ అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రిషబ్ పంత్ అయితే వాళ్ళు రిటైన్ చేసే అవకాశం ఉండదు RTM కార్డ్ రూపంలో కూడా. మరి అతని ప్లేస్లో ఖచ్చితంగా ఒక ప్రాపర్ క్యాప్టెన్ కావాలంటే శ్రేయస్ అయ్యర్ని అయితే వాళ్ళు సొంతం చేసుకుంటే బాగుంటుంది. శ్రేయస్ అయ్యర్ ప్రాపర్ క్యాప్టెన్సీ మెటీరియల్. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఢిల్లీ క్యాపిటల్స్ వర్షన్ 2.0 అని ఖచ్చితంగా చెప్పాలి. క్యాప్టెన్సీ విషయానికి వచ్చేస్తే శ్రేయస్ అయ్యర్ ముందు, శ్రేయస్ అయ్యర్ తర్వాత అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ అంత మంచి చక్కటి సక్సెస్ రిజల్ట్స్ చూసింది శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ రూపంలో. సో ఖచ్చితంగా 20 crores అయినా ఖర్చు అయినా పర్లేదు, శ్రేయస్ అయ్యర్ని అయితే వాళ్ళు సొంతం చేసుకోవాలని చూస్తారు. ఖచ్చితంగా అతన్ని అయితే వెనక్కి తెచ్చేసుకోవాలని చూస్తారు. సో మరి ఫస్ట్ RTM కార్డ్ రూపంలో ఎవరిని యూజ్ చేయొచ్చు అంటే కనుక, అక్కడ జేక్ ఫ్రెజర్ మెగార్ని సొంతం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అతనైతే ఒక 7 to 8 crores అయితే సొంతం చేసేసుకోవచ్చు. అందరూ అంటారు 10 crores దాకా వెళ్ళొచ్చు కదా అంటే, నేను అనుకోవడం ఏంటంటే మెగార్కి అయితే వేరే టీమ్స్తో అయితే అంత అవసరం అయితే లేదు. అదే కాకుండా వచ్చేసి రీసెంట్గా కూడా మెగార్కి అయితే అంత మంచి ఫామ్లో కూడా లేడు కాబట్టి అంత మంచి స్పాట్ లైట్ అయితే ఉండకపోవచ్చు మెగార్కి. సో దీంతో అయితే వాళ్ళైతే ఈజీగా అతన్ని రిటైన్ చేసుకోవచ్చు RTM కార్డ్ రూపంలో. ఇంకా సెకండ్ RTM కార్డ్ రూపంలో ఎవరు ఉంటారా, ఖచ్చితంగా నేనంటాను ముఖేష్ కుమార్ని సొంతం చేసుకుంటే బాగుంటుంది. డీసెంట్ పిక్ అవుతుంది. అతనైతే ఎక్కడైనా బౌలింగ్ చేయగలడు, పవర్ ప్లే అయితేనేమి, తర్వాత మిడిల్ ఓవర్స్లో, తర్వాత వచ్చేసి డెత్లో కూడా ఆ బౌలింగ్ని అయితే అందించగలడు. అదే కాకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఉంచిన బిలీఫ్ని అయితే అతనైతే చక్కగా ప్రూవ్ చేసుకున్నాడు. సో 6 to 7 crores అయితే అతన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కూడా వాళ్ళకి RTM+1 క్యాప్టెన్ అనుకున్నా కూడా ఒక 40 crores అయిపోయి ఉంటుంది. ఎప్పుడు అక్కడ శ్రేయస్ అయ్యర్ని 20 crores సొంతం చేసుకున్న తర్వాత మెగార్ని, తర్వాత ముఖేష్ కుమార్ని RTM కార్డ్ రూపంలో రిటైన్ చేసుకున్న తర్వాత కూడా. మరి దీంతో ఇప్పుడు వాళ్ళు ఎలా ప్లేయింగ్ లెవెన్ని ఫీల్ చేయొచ్చు అంటే, ఫస్ట్ వాళ్ళకు వచ్చిన RTMs, తర్వాత నేను క్యాప్టెన్గా అక్కడ శ్రేయస్ అయ్యర్ని చెప్పాను కదా. సో దాంతో అయితే వాళ్ళు ఫస్ట్ అక్కడ టాప్ ఆర్డర్లో వచ్చేసి జేక్ ఫ్రెజర్ మెగార్కు, అభిషేక్ పోరెల్ అయితే ఓపెనర్స్గా ఉంటారు. ఇక నెంబర్ 3 స్పాట్ని ఫీల్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 4గా నేను చెప్పాను కదా శ్రేయస్ అయ్యర్ని సొంతం చేసుకుంటే సరిపోతుంది. నెంబర్ 6, నెంబర్ 7 అక్కడ ట్రిస్టన్ స్టెప్స్, అక్షర్ పటేల్ ఉంటారు. ఇక డౌన్ ద ఆర్డర్లో వచ్చేసి స్పిన్నర్ రూపంలో కుల్దీప్ యాదవ్ ఉంటాడు, పేసర్ రూపంలో అయితే ముఖేష్ కుమార్ ఉంటారు. ఇప్పుడు మనం స్పాట్స్ అయితే ఫీల్ చేసుకుంటూ వద్దాం. అక్కడ ఓపెనర్లో అయితే ఇద్దరు సెట్ అయిపోయారు. నెంబర్ 3లో మరి ఎవరిని తీసుకుంటే బాగుంటుందంటే, ఖచ్చితంగా ఆబ్వియస్ చాయిస్ నేను అంటాను దీపక్ కూడా కనుక తీసుకుంటే డీసెంట్ పిక్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు అలా అంటున్నా అంటే, లక్నో సూపర్ జైంట్స్కి అతను చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఇక్కడ నెంబర్ 3లో వచ్చి. ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేస్తాడు. సీజన్ క్యాంపెయినర్గా మనమైతే ఇక్కడ దీపక్ కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఖచ్చితంగా చక్కగా యాప్ట్ అవుతాడని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఇంకా నెంబర్ 5లో ఎవరిని అంటే, ఈసారి ఖచ్చితంగా మ్యాక్స్వెల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్స్వెల్ కనుక ఒకవేళ
ఆ సీజన్లో మనకి హిట్ అయ్యాడు అంటే కనుక ఆ సీజన్ ఆద్యాంతం అలరిస్తాడు, ఆ చక్కటి స్ట్రాంగ్ ఫినిష్ ఇస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కూడా మ్యాక్స్వెల్ అయిపోతాడనైతే నేను అనుకున్నా. అతని మీద ఎక్కువ స్పాట్లైట్ కూడా ఉండకపోవచ్చు, కొన్ని టీమ్స్ అయితే పోటీ పడతాయి, బెంగళూరు ఇట్లాంటి టీమ్స్. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి అప్పటికి మంచి పరిస్థితి ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మ్యాక్స్వెల్ వాళ్ళు నంబర్ 5లో సొంతం చేసుకుంటే సరిపోతుందన్నమాట. 5th నంబర్ 5కి అయితే తను ఆడించవచ్చు. ఒకవేళ మ్యాక్స్వెల్ కాదు అంటే కనుక మోయిన్ అలీని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకు అలా అంటున్నా అంటే మోయిన్ అలీ కూడా అట్లాంటి ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా నంబర్ 5లో వచ్చి ఆ స్ట్రాంగ్ ఫినిష్ అయితే అందించగల ఎబిలిటీ మోయిన్ అలీకి అయితే ఉంది కాబట్టి. సో ఇక నంబర్ 6 నంబర్ 7లో వచ్చేసి అక్కడ అక్షర్ పటేల్, ట్రిస్టన్ షెప్స్ ఎట్లయినా వాళ్ళైతే స్వాప్ అవుతుంటారు అనుకోండి సిచ్యువేషన్ బట్టి. ఇక నంబర్ 8లో వచ్చేసి అక్కడ కుల్దీప్ యాదవ్ ఉంటాడు, ప్రాపర్ స్పిన్నర్ అయితే దొరికేస్తాడు అనమాట. స్పిన్కి మాత్రం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అసలు ఏ మాత్రం దోకలేదని చెప్పొచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి. ఇక నంబర్ 9లో ముఖేష్ కుమార్ అయితే ఉంటాడు. నంబర్ 10లో ఖచ్చితంగా రషీద్ సలాం అయితే వాళ్ళు బైబ్యాక్ చేస్తేనే చాలా మంచిది అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వచ్చేసి లేటర్ ఆఫ్ ద టోర్నమెంట్లో IPL 2024లో మిడిల్ ఓవర్స్లో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనం చూసాం కదా. చాలా ఎఫెక్టివ్ బౌలర్ జమ్మూ కాశ్మీర్ నుంచి. ఖచ్చితంగా వాళ్ళైతే రషీద్ సలాం కనుక బైబ్యాక్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక నంబర్ 11లో వచ్చేసి ఖలీల్ అహ్మద్ని కనుక వాళ్ళు రిటైన్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటున్నా అంటే ఎఫెక్టివ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్లో ఖలీల్ అహ్మద్ని మనం పరిగణిస్తుంటాం కదా మన టీమిండియా తరఫున. సో ఖచ్చితంగా ఖలీల్ అహ్మద్ అంతకుముందు సీజన్లో కూడా చక్కగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి ఒక కన్ను అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఒక ఫారిన్ బౌలర్తో వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ చాయిస్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్ అయితే అవుతాడనమాట. ట్రెంట్ బోల్ట్ అతను పవర్ ప్లేలో వేసే బౌలింగ్ జాడు వేరే టీమ్స్ని కొలాప్స్ చేయడానికి. సో ట్రెంట్ బోల్ట్ కనుక ఒక 8 crores 9 crores లోపు దొరికితే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు సొంతం చేసేసుకుంటేనే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక అన్సంగ్ బంగ్లాదేశ్ హీరో ముస్తాఫిజుర్ రెహమాన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు సొంతం చేసుకుంటే కనుక చాలా ఎఫెక్టివ్గా ప్రూవ్ అవుతాడు. అది కాకున్నట్టు ముస్తాఫిజుర్ రెహమాన్ అయితే ఒక 5-6 crores దొరికిన కూడా పెద్ద ఆశ్చర్యం అయితే ఉండదు. డెత్ ఓవర్స్లో నాకైతే ముస్తాఫిజుర్ రెహమాన్ అతను ఇచ్చే పర్ఫార్మెన్స్, ఆ స్లోవర్ బాల్స్ అంటే భలే ఇష్టం అబ్బా. సో ట్రెంట్ బోల్ట్ కాదంటే ముస్తాఫిజుర్ రెహమాన్ని సొంతం చేసేసుకుంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నా. ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వాళ్ళు కావాలంటే అక్కడ ముస్తాఫిజుర్ ఆర్ ట్రెంట్ బోల్ట్ ఉంటారు కదా, వాళ్ళిద్దరితో అక్కడ జేక్ ఫ్రెజర్ మెగార్క్ని అయితే స్వాప్ చేస్తూ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అయితే ఆడించుకోవచ్చు అనమాట. సో మరి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టెడ్ 11 అజంప్షన్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందంటే ఓపెనర్స్ గా జేక్ ఫ్రెజర్ మెగార్గ్, అభిషేక్ పోరెల్ అయితే వస్తారు. నంబర్ 3లో దీపక్ కూడా, నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, 5 ప్లేస్లో వచ్చేసి మ్యాక్స్వెల్ ఆర్ మోయిన్ అలీ అయితే వస్తారు. నంబర్ 6లో ట్రిస్టన్ షెప్స్, నంబర్ 11లో అక్షర్ పటేల్ అయితే వస్తారు. నంబర్ 8లో వచ్చేసి కుల్దీప్ యాదవ్ ఫాలోడ్ బై ముఖేష్ కుమార్, నంబర్ 9లో రషీద్ సలాం, నంబర్ 10, నంబర్ 11లో వచ్చేసి ఖలీల్ అహ్మద్ సొంతం చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో నేను చెప్పా కదా, ట్రెంట్ బోల్ట్ ఆర్ ముస్తాఫిజుర్ రెహమాన్ జేక్ ఫ్రెజర్ మెగార్తో రీప్లేస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. మరి ఇంకా వాళ్ళు బ్యాకప్స్ కావాలంటే వాళ్ళు ఎప్పుడు బ్యాక్ చేస్తుంటారు కదా, లలిత్ యాదవ్, తర్వాత ప్రవీణ్ దుబేని. ఇంకోటి ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ అంటేనే మనం అంతకుముందు సీజన్లో చూసాం కదా ఎంతో మంది వికెట్ కీపర్స్ ఉన్నారు కదా. సో ఆ రూపంలో కావాలంటే వాళ్ళు కుమార్ కేశాగ్రా, తర్వాత వచ్చేసి షై హోప్ని నేను పర్చేస్ చేస్తూ, షై హోప్ రీసెంట్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు కదా. సో అతన్ని కూడా వాళ్ళైతే బెంచ్ స్ట్రెంత్ రూపంలో అయితే అతన్ని బ్యాక్ చేయొచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ప్రాపర్ పేసర్గా వచ్చేసి ఇషాంత్ శర్మని అయితే వాళ్ళు బ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి వాళ్ళ యొక్క యాక్షన్ స్ట్రాటజీ. మరి మీకేమనిపించింది ఈ యొక్క యాక్షన్ స్ట్రాటజీ మీద కింద కామెంట్లో తెలియజేస్తూ, మీకు ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఏవైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.